శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆ విధంగా రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత సీతమ్మ తల్లిని వెతుకుతూ సీత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ యొక్క సుగ్రీవుణ్ణి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే లోకకంటకుడైనటువంటి రావణాసురుడిని వధించుట రామావతారం యొక్క పరమ ప్రయోజనము. మహావీరుడైనటువంటి శ్రీరాముడు కరదూషణాది రాక్షసులను హతమర్చుట ద్వారా దండకారణ్యమున గల ఆ రావణుని యొక్క ఒక సేనా శిబిరము నేల మట్టమైపోయినది. ఈ ఘట్టము రావణునకు ఒక హెచ్చరిక వంటిది. ఇక రావణ వధయే మిగిలి ఉన్నది. అందువల్ల ఆ రఘువీరుడు సైన్య సమీకరణము చేయవలసి ఉన్నది. సైన్యము చేయకుండా యుద్ధము చేయలేడు కదా! కాబట్టి ఆ సైన్య సమీకరణం చేయవలనున్నది. ఈ మహాకార్యము నిర్వహించుటలో శ్రీరామ సుగ్రీవుల యొక్క మైత్రి అత్యంత కీలకమైనది. ఈ కార్యకలాపములన్నీ కూడా మనము కిష్కింధకాండలో చూస్తూ ఉంటాము. వసంత ఋతుశోభలన్నీ కూడా పంపాసర సుందర దృశ్యములు చూస్తూ శ్రీరామచంద్రుడు విరహవేదనకు గురి అవుతూ ఉంటాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రుని ఓదారుస్తూ ఉత్సాహము కలిగే విధముగా చేస్తూ ఉంటాడు. సీతమ్మ తల్లి మనకు తప్పగా లభిస్తుంది అని ఎంతో అనునాయపూర్వకమైనటువంటి వాక్యాలు మాటలు చెబుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇంతలో రామలక్ష్మణులు సీతమ్మ తల్లిని వెతుకుతూ వృషమూక పర్వత సమీపమున సంచరిస్తూ ఉంటే సుగ్రీవుడు వారిని చూసి వీరు వాలి పంపగా వచ్చారేమో అని తెలిసి భయపడుతూ ఉంటే ఆంజనేయుల వారు ఈ యొక్క హనుమంతుడు నేను విషయములన్నీ కూడా తెలుసుకొని వస్తానని మారువేషంలో వారి వద్దకు వెళ్ళి వారి విషయములన్నీ కూడా గమనించి సుగ్రీవునికి నివేదించి సుగ్రీవునితో రామ లక్ష్మణులిద్దరికీ కూడా స్నేహమును అనేది చేయడం జరుగుతుంది. ఈ సమయంలో సుగ్రీవుడు కానీ చాలా గొప్ప విషయములను స్నేహం గురించి చెప్పడం జరుగుతుంది. ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగోపి వా పునః నయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తదావిధం అంటాడు. అంటే నిజమైన మిత్రుడు తన స్నేహితుని కొరకై తన సంపదలను సుఖములను తనకు కడకు తన ప్రాణములను కూడా త్యజించుటకు సిద్ధముగా ఉంటాడు అని అగ్ని సాక్షిగా వారిద్దరూ కూడా స్నేహమును స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు తన యొక్క గాథనంతా కూడా చెబుతారు. వాలి రాజ్యమును బహిష్కరించినటువంటి విధానమును, తన భార్య అయినటువంటి రుమను తన యొక్క వశము చేసుకున్నటువంటి విధానమును అంతా కూడా చెబుతాడు. అప్పుడు అతన్ని వధించమని సుగ్రీవుడు రాముణ్ణి కోరితే రాముడు అందుకు అంగీకరించి నేను వారిని వధించి నీకు రాజ్యముని ఇస్తానని చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత సుగ్రీవుడు కూడా శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతమునంతా కూడా తెలుసుకొని నేను సీత జాడను కనుక్కొని నేను సీతమ్మతో నిన్ను కలుపుతానని ఆ రాముని కూడా మాటని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గిరి మీద రావణాసురుడు తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో సీతమ్మ తల్లి ఆ గిరి మీద వేసినటువంటి ఆవరణములను ఆ యొక్క వానరులంతా కూడా రామలక్ష్మణులకు చూపిస్తే ఆ శ్రీరాముడు అవి గుర్తుపట్టి ఎంతో శోక సంతప్తుడైతే లక్ష్మణుడు ఆయన్ని కాస్త శ్రీరామచంద్రుల వారిని ఓదార్చడం జరుగుతుంది. ఆ తర్వాత సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిస్తే వాలి సుగ్రీవుడు ఘోరంగా యుద్ధాన్ని సలుపుతారు. కానీ ఇద్దరు ఒకే విధంగా ఉండడం వలన శ్రీరాముడు పోల్చుకోలేక బాణప్రయోగం చేయలేకపోతాడు. ఆ తర్వాత సుగ్రీవుడికి ఒక మాలను ఇచ్చి యొక్క వాళ్ళని సంహరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని ఒక చెట్టు చాటు నుండి బాణము వేయడం ద్వారా ఆ యొక్క సుగ్రీవుడి యొక్క విజయం అనేది సాధ్యమవుతుంది. ఆ తర్వాత వాలి అనేక విధములుగా ఇంద్రియ నిగ్రహము, సహనము, ధర్మాచరణము, ధైర్యము, సత్యవ్రతము, పరాక్రమము, అపరాధమునందించడం ఉన్నవి రాజులకు ఉండవలసినటువంటి లక్షణములు. ఈ విధంగా చెట్టు చాటు నుంచి రక్షించుట ఏ విధమైనటువంటి రాజధర్మము అని అడిగితే అప్పుడు ఓ వాలి ఇది కిష్కింధ రాజ్యము, ఇది ఇక్ష్వాకు ప్రభువుల రాజ్యములోని భాగము. ఈ రాజ్యముకు ధర్మాత్ముడైనటువంటి భరతుడే రాజు. మేము అతని ఆజ్ఞను అనుసరించి పూర్తిగా ధర్మాచరణమునందు నిమగ్నులయ్యే ఉన్నాము. ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారిని తప్పకుండా దండించి తీరుతాను. నీవు కామాతుడవై తమ్ముని భార్య అయినటువంటి రమణుని ఆధీనంలో ఉంచుకున్నావు. తమ్ముని భార్య కోడలితో సమానమునగా కూతురు వంటిది. నీవు దండనార్హుడవు. అంతేకాదు నీవు ఒక శాఖామృగానివి. మృగములను మాటను ఉండియే చంపాలి. అదే ధర్మము. ఎదురుగా ఉండే మృగములను చంపకూడదు. కాబట్టి నిన్ను చెట్టు చాటు ఉండి చంపుట ధర్మమే అని ఆ యొక్క ధర్మ విషయములన్నీ కూడా చెబితే రఘువరుని యొక్క సమాధానమును విన్నటువంటి వాలి కూడా తన తప్పిదములకు పశ్చాత్తాపము చెందినవాడై శ్రీరాముని క్షమాపణ కోరుతాడు. ఆ తర్వాత అంగదుని ఆదరింపవలసినదిగా సుగ్రీవుని కోరితే సుగ్రీవుడు అందుకు సమ్మతించిన వాడై ఆ యొక్క అంగదుడు, సుగ్రీవుడు, ఆ తారాదేవి ఇత్యాదులంతా కూడా కలిసి ఆ యొక్క వాలికి అంత్యక్రియలు అనేవి నిర్వహిస్తారు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కింధ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుతాడు. అంగదుడు యువరాజ్య పట్టాభిషిక్తుడవుతాడు.
ఆ విధంగా రాజ్యపాలనలో మునిగిపోతాడు సుగ్రీవుడు. రాజ్యపాలనలో మునిగిపోయి ఈ యొక్క సీతమ్మ తల్లిని వెతికేటువంటి కార్యక్రమమున యందు కాస్త అలసత్వమును వహిస్తాడు. కొంతకాలము గడిచిన తర్వాత గుహలో నివసిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని పంపి సుగ్రీవునికి కార్యము యందు మళ్ళీ తిరిగి కార్యమును నియోగించుము అని చెబితే ఆ యొక్క లక్ష్మణుడు కోపముతో ఆ యొక్క సుగ్రీవుడి యొక్క అంతఃపురమునకొస్తే ఆ తారాదేవి అతనిని అనునయపూర్వకంగా ఆవేశమును తగ్గింపజేసింది. ఆ తర్వాత హనుమంతుడికి ఆజ్ఞనిచ్చి సుగ్రీవుడు నలుదిశలకు కూడా సీతమ్మ తల్లిని వెతకడం కోసం సైన్యమును పంపించడం జరుగుతున్నది. 30 రోజులలో మీరు సమాచారముతో తీసుకురమ్మని మొత్తం భూమండల స్వరూపాన్ని సుగ్రీవుడు వివరించడం జరుగుతుంది. అన్ని దిక్కులకు వెళ్ళిన వారంతా కూడా 30 రోజులలో తిరిగి వచ్చి సీతమ్మ తల్లి దొరకలేదు అని చెబితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వారు మాత్రము తిరిగి రావడం అనేది జరగదు. ఆ వైపున అంగదుడి యొక్క సారథ్యంలో ఆంజనేయాది మహావీరులంతా కూడా వెళ్ళినారు. ఈ యొక్క ఆంజనేయుడే సీతమ్మ తల్లి యొక్క జాడను కనిపెట్టి వస్తాడని సుగ్రీవుడు ఆశాభావం వ్యక్తం చేస్తే నమ్మకం ఉన్నది. రావణాసురుడు ఉన్నది అటువైపునే. ఆంజనేయ స్వామి వారి ఖచ్చితంగా సీతమ్మ తల్లి యొక్క జాడను కనిపెట్టి వస్తాడని శ్రీరాముడికి చెబితే శ్రీరాముడు కూడా తన యొక్క అంగుళీయకమును ఆ హనుమంతుల వారికే ఇవ్వడం జరిగినది. వారు అలా వెతుకుతూ వెళ్తూ ఉంటారు. కానీ అలా దక్షిణ దిశకు వెళ్ళినటువంటి వారు మాత్రము సరైనటువంటి సమయంలో తిరిగి రాలేకపోతారు. ఎందుకంటే వారు అలా వెతుకుతూ సమయాన్ని మర్చిపోతారు. తిరిగి అంటే 30 రోజులు దాటిపోయింది అనేటువంటి సమయాన్ని మరిచిపోతారు. ఆకలి దప్పుకలతో ఒకానొక సమయంలో స్వయంప్రభ అనేటువంటి బిలంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి అందులో కొంతకాలం ఉండడం వల్ల వారు 30 రోజుల సమయం దాటిపోయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతారు. ఆ తర్వాత స్వయంప్రభాదేవి యొక్క శక్తి వలన ఆ స్వయంప్రభా బిలం నుంచి బయటపడతారు. కానీ 30 రోజులు దాటిపోయాయని అప్పుడు తెలుసుకున్న వారై ఇప్పుడు తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లి జాడ దొరకలేదు అని చెబితే సుగ్రీవుడు మనల్ని సంహరిస్తాడని అంగదుడు చెబితే అదే సముద్ర ప్రాంతంలో వారు ప్రాయోపవేశం అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు సంపాతి అనేటువంటి పక్షి మీరు తినివేస్తాను, నాకు ఆహారం దొరుకుతుంది అని జటాయు యొక్క ఆ సోదరుడు ఆ సంపాతి అనే పక్షి ప్రయత్నం చేస్తే ఆ సంపాతి వీరి యొక్క మాటలలో భాగంగా జటాయు మరణించినాడనేటువంటి మాటలు విని ఆ యొక్క కథనంతా చెప్పమని అడుగుతారు. అప్పుడు శ్రీరామచంద్రుని యొక్క కథనంతా కూడా ఆ సంపాతికి ఆ వానరులు వివరిస్తే ఆ యొక్క కథా ప్రభావం వలన జటాయు యొక్క సంపాతికి కాలిపోయినటువంటి 2 రెక్కలు కూడా తిరిగి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ సంపాతి అనేటువంటి పక్షి ఈ రావణాసురుడే ఈ యొక్క సీతమ్మ తల్లిని అపహరించినాడని, నాకు దృష్టి అనేది కనబడుతుంది అని, 100 యోజనల అవతల ఉన్నటువంటి లంకలోనే సీతమ్మ తల్లి ఉన్నది అని ఆ యొక్క వానరులకు చెప్పడం జరుగుతున్నది. ఆ విధంగా ఆ యొక్క వానరులంతా కూడా సీతమ్మ తల్లిని వెతకడం కోసము ఇక ఉద్యుక్తులవ్వడం జరుగుతున్నది. మరి ఈ సముద్రాన్ని దాటడం ఎలా? ఈ 100 యోజనములు ఉన్నటువంటి సముద్రాన్ని దాటడం ఎలా అని పరిపరిగా ఆలోచిస్తే అంగదుడు నేను కొంత దాటుతాను కొంత దాటుతాము అని చెప్పగలుగుతున్నారు. కానీ 100 యోజనములు దాటగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అనేటువంటిది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో ఆ యొక్క జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే ఈ 100 యోజనముల సముద్రమును దాటగలుగుతాడు, తిరిగి రాగలుగుతాడు, సీతమ్మ తల్లి యొక్క జాడను తెలుసుకోగలుగుతాడని చెబితే అందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి వారిని ప్రోత్సహించడం జరుగుతున్నది. ఆనాడు జన్మతః గొప్ప శక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తిని, యుక్తులను అన్నిటినీ కూడా సుగ్రీవుడు మరొక్కసారి గుర్తు చేసి ఆంజనేయ స్వామి వారిని ఆ యొక్క కార్యమునకు ఉద్యుక్తుని చేయడం జరుగుతున్నది. అప్పుడు 100 యోజనముల సముద్రమును దాటడం కోసము మారుతి తన యొక్క అద్భుతమైనటువంటి రూపమును ప్రకటించి మహేంద్రగిరిపై చేరి సముద్రమును లంఘించుటకు ఉద్యుక్తుడు అవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత సుందరాకాండ కథ అనేది ప్రారంభమవుతుంది. ఆ విషయాలన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.